కిలోమీటర్ల అతి పెద్ద పాదయాత్ర వెంకటాపురం నుండి శ్రీశైలం వరకు. సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ఓపెన్ అయ్యే అడవి మార్గం. ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు, ఎంతోమంది మహానుభావులు నడిచిన అడవి మార్గం. కొన్ని లక్షల మంది నడిచే భక్తుల యాత్ర. పులులు, సింహాలు తిరిగే అతి దట్టమైన అడవిలో పాదయాత్ర. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీశైలం పాదయాత్ర గురించి ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తానండి. పదండి చూద్దామండి. ఇప్పుడే మనం వెంకటాపురం జరుపుకున్నామండి. టైం వచ్చి 7 అవుతుంది. చూసారుగా, సూర్యుడు ఇప్పుడే పైకి వస్తున్నాడు. వెంకటాపురం నుండి మనం పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు ఇక్కడ వెంకటాపురంలో ఒక శివాలయం ఉంటుందండి. ఆ శివాలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మన యొక్క పాదయాత్రని స్టార్ట్ చేద్దామండి. ఈ శివాలయం పక్కనే మీకు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయండి. మీరు ఎవరైనా 11ంటికి 12ంటికి అలా స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటే ఇక్కడ అన్నదానం చేసి బయలుదేరండి. మేమైతే వెంకటాపురంలో ఉన్న గ్రామ పెద్దలను కలిసామండి. ఆ గ్రామ పెద్దలు అయితే ఈ పాదయాత్ర గురించి చాలా వివరంగా చెప్పారండి. ఈ పాదయాత్ర అనేది 19వ శతాబ్దం నుండి స్టార్ట్ అయిందంటండి. అదేవిధంగా ఈ పాదయాత్రలో ఛత్రపతి శివాజీ అండ్ శ్రీకృష్ణదేవరాయలు, రెడ్డి రాజులు, పెద్ద పెద్ద మహానుభావులు అందరూ ఈ మార్గం గుండే శ్రీశైలం చేరుకునేవారని చాలా వివరంగా చెప్పారండి. ఈ పాదయాత్ర స్టార్టింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, కర్రలు కొనుక్కుంటున్నారు. ఈ కర్రలు దేనికో కదండి, మార్గ మధ్యంలో సేఫ్టీ కోసం కొనుక్కుంటున్నారండి. కర్ర వచ్చి ఒకటి వచ్చి 40 రూపాయలండి. వెంకటాపురం ఊరి చివరి ఎండింగు, అదేవిధంగా పొలాలు స్టార్ట్ అయ్యే ముందు ఒక టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ దగ్గర మీకు ఉచిత భోజనాలు పెడతారండి. కంపల్సరీ భోజనాలు చేసి వెళ్ళండి. ఇక్కడ మీరు ఒక ఫ్లెక్సీ చూస్తున్నారు కదండి, ఈ ఫ్లెక్సీలో పాదయాత్ర గురించి చాలా వివరంగా ఉంటుందండి. ఇక్కడ నుంచే మనకు పొలాలు స్టార్ట్ అవుతాయండి. ఈ దారి పొడుగున మొత్తం జనాలండి చూస్తున్నారు కదా, అక్కడ మొత్తం ఫుల్ దారి పొడుగున జనాలు ఉన్నారండి. నాకైతే ఇలాంటి పాదయాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలని ప్రతిసారి అనిపించిందండి. ఈ పచ్చటి పొలాల మధ్య ఈ పాదయాత్ర ఎంత అద్భుతంగా ఉందంటే నా మాటల్లో నేను చెప్పలేనండి. మనం పొలాల మార్గంలో వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక చోట మాత్రం మీకు ఫ్రీ మజ్జిగ, ఫ్రీ అరటిపళ్ళు ఇస్తారండి. పదండి మనం కూడా వెళ్ళి తీసుకుందామండి. మీకు మార్గ మధ్యలో మజ్జిగ, నీరు ఇస్తుంటే కంపల్సరీగా తీసుకునండి. లేకపోతే పోయే కొలది మీకు చాలా ఇబ్బంది అవుతుంది. నేనైతే మొహమాట పడకుండా 4 గ్లాసులు తాగానండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి, చాలా నీట్గా కూడా ఉన్నాయండి. ప్రతి సంవత్సరం ఇస్తారట? 4 ఏళ్ళ నుంచి ఇస్తున్నారా? ఇది ప్రతి సంవత్సరం ఇస్తారట? ఇక్కడ మీరు చూసారండి, అన్నోళ్ళు మజ్జిగ ఎలా కలుపుతున్నారు. డబ్బాలు కలుపుతున్నారు. చూడండి ఎన్ని డబ్బాలు ఉన్నాయో. అంటే 24 అవర్స్ ఇస్తూనే ఉంటారు మజ్జిగ. ఫ్రెండ్స్ అక్కడ చూడండి, ఎంత దారి పొడుగున జనాలే ఫ్రెండ్స్, ఎంత దారి పొడుగున. నా కెమెరా అయితే క్యాప్చర్ చేయలేకపోయింది. అసలు ఎంతమంది అంటే వేలలో ఉన్నారండి. వెంకటాపురం నుండి జస్ట్ మనకి 3 కిలోమీటర్ల తర్వాత మనకి అడవి స్టార్ట్ అవుతుందండి. చూసారు కదా, ఈ వాగు దాటుకొని మనం ముందుకెళ్ళాలి. అడవి మార్గం స్టార్ట్ అయ్యే మొదట్లోనే మనకు ఒక చిన్న చెక్ పాయింట్ ఉంటుందండి. ఈ చెక్ పాయింట్లో మన బ్యాగులు చెక్ చేస్తారండి. అంటే మనం ఎటువంటి అగ్గిపెట్టెలు, సిగరెట్లు, అన్వాంటెడ్ ఏమైనా వస్తువులు ఏమైనా తీసుకెళ్తున్నామా అని కంపల్సరీగా చెక్ చేస్తారండి. అంత దూరం నుంచి పాదయాత్రకు వస్తారు. ఎన్ని సంవత్సరాలు వచ్చారు? 5 ఇయర్స్. అంటే ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు? 5వ సారి వచ్చారు. అంటే పాదయాత్ర ఇప్పుడు అందరికి తెలుస్తుంది అనమాట. ఈ శ్రీశైలం పాదయాత్ర మర్చిపోకూడదండి, మన మూలాలు మర్చిపోకూడదు. అది అంతే, కంపల్సరీ. అంటే పెద్దల నుంచి వస్తున్నా లేకపోతే మీకు ఎలా? ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ చెప్పు. యాడికి వెళ్తున్నావు? ఇంత యాక్టివ్గా ఉన్నావు మీ మమ్మీ కన్నా? ఎందుకని? హార్లిక్స్ బూస్ట్ అయిందా వచ్చేటప్పుడు? మీరు ఎక్కడండి మీది? హైదరాబాద్ నుంచి వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తారా? చూసారు కదండి,
చిన్న పిల్లలు కూడా పాదయాత్రకు వస్తున్నారండి. అదండి ఆ పరమశివుడి యొక్క గొప్పతనం. మనం అడవి మార్గం ద్వారా ఒక 5 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఒక అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. పదండి ఆ అన్నదాన కార్యక్రమం ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దామండి. చూస్తున్నారు కదండి, ఇది అన్నదాన కార్యక్రమం అండి. అన్నదానం అయితే సూపర్ ఉందండి. మీరు కంపల్సరీగా ఇక్కడైతే భోజనం చేయండి. ఈ అన్నదాన కార్యక్రమానికి ఆపోజిట్లోనే ఒక మెడికల్ క్యాంప్ ఉందండి. ఈ అన్నదాన కార్యక్రమం దాటుకొని ఒక 500 మీటర్ వెళ్ళంగానే మీకు గోసాయి కట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. పదండి వెళ్ళి దర్శించుకుందామండి. ఈ టెంపుల్ మనకి వెంకటాపురం నుండి జస్ట్ 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఆంజనేయ స్వామి టెంపుల్ దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒక దర్గా ఉంటుందండి. ఈ దర్గా దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి నాగలోటి చెంచుగూడు అనే గ్రామం, చిన్న కుగ్రామం ఉంటుందండి. పేరుకి అడవిలో ఉన్న గ్రామం కానండి, వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయండి. అదేవిధంగా ఒక స్కూల్ కూడా ఉంది. ఓం నమ శివాయ, హర మహాదేవ. ఆ స్వాములు పాటలు పాడుకుని వెళ్తూ ఉంటే నాకైతే వాళ్ళు వెంపటే వెళ్ళాలనిపించిందండి. కాకపోతే మనం వీడియో తీసుకోవాలని చెప్పి ఆగిపోయామండి. మనం ఆ గ్రామం దాటుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ కూడా ఒక చిన్నపాటి అన్నదాన కార్యక్రమం ఉందండి. పక్కనే టెంపుల్ కూడా ఉంది, దర్శనం చేసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుంది. ఆల్మోస్ట్ 8 కిలోమీటర్లు వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్తే కానీ ఇంకో టెంపుల్ రాదండి. ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాప్. మనమైతే వెంకటాపురం నుంచి స్టార్ట్ అయ్యాము. వెంకటాపురం నుంచి గోసాయి కట్ట కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి గోసాయి కట్ట నుంచి నాగలోటి వీరభద్రస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ 9 కిలోమీటర్లు నడిస్తే మనం అక్కడికి వెళ్తామండి. చూడండి, అక్కడ నుంచి దమ్మనకోట, ఇక్కడ నుంచి పెద్ద చెరువు, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ స్టే ఉంది. మనకి మార్గ మధ్యంలోనే మరో 2 చెక్ పాయింట్ ఉంటుందండి. ఈ చెక్ పాయింట్లో కూడా మన లగేజ్ చెక్ చేస్తారు. మనకి ఈ మార్గ మధ్యంలో మరో 4 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక మెడికల్ క్యాంప్ కనపడిందండి. మీకేమైనా అనీజీగా ఉన్నా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మీకు ఒక ట్యాబ్లెట్స్ ఇస్తారండి. అసలు ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది ఆ శివపరమాత్ముని యొక్క మహిమని మనం చెప్పొచ్చండి. ఈ పాదయాత్ర అనేది సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ఓపెన్ అవుతుందండి. ఒకటి శివరాత్రికి, ఒకటి ఉగాదికి అండి. శివరాత్రికి మాత్రం మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఉగాదికి మాత్రం కర్ణాటక భక్తులు ఎక్కువ ఉంటారండి. పండక్కి 10 రోజుల ముందే ఓపెన్ చేస్తారండి. మాకైతే మార్గ మధ్యంలో అండి 2 ట్రాక్టర్లు కనపడ్డాయండి. ట్రాక్టర్లో వాళ్ళని అడిగితే ఏంటన్నా అని అడిగితే ఈ అన్నదానానికి సంబంధించిన సామాగ్రి అని చెప్పారండి. ఇక్కడ చూసారండి, స్వాములు చాలామంది పట్ల కట్టుకొని నడుస్తున్నారండి. అంత కఠినంగా ఉంటుందండి ఈ పాదయాత్ర. ఇప్పుడైతే కొంచెం ఎండ తగ్గిందండి. టైం అయితే ఇప్పుడు 12:36 అవుతుంది. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వచ్చాము. చూడండి ఎంత బాగుందండి. మాకైతే దారి పొడుగున పొట్లు కనపడ్డాయండి. ఈ పొట్లు అయితే చెక్కినట్టే ఉన్నాయండి. చూసారండి, ఎండకి దెబ్బ తట్టుకోలేక కూర్చున్నారండి. నెక్స్ట్ మనకు కనబడే ప్రదేశం నాగలోటి వీరభద్రస్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్కి వెళ్ళే దారి మధ్యలోనే మనకు ఒక చిన్న వాగు వస్తుందండి. ఆ వాగు దాటితేనే మనకి టెంపుల్ వచ్చినట్టండి. ఈ నాగలోటి వీరభద్రస్వామి టెంపుల్ మన గోసాయి ఆంజనేయ స్వామి టెంపుల్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇప్పుడైతే మీకు ఈ నాగలోటి వీరభద్రస్వామి టెంపుల్ ఎలా ఉందో అనేది మీకు చూపిస్తా పదండి. ఆ దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. ఈ వీరభద్రస్వామి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మార్గ మధ్యలో ఇంత పెద్ద టెంపుల్ ఉందని నేను ఊహించలేదండి. నాకైతే చాలా ఆనందం అనిపించింది ఈ టెంపుల్ చూడగానే. మీరైతే ఈ టెంపుల్ వద్ద ఒక అరగంట రెస్ట్ తీసుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుందండి మైండ్. వీరభద్రస్వామి టెంపుల్ ఆపోజిట్లోనే ఒక గోపురం ఉంటుందండి. ఈ గోపురం చూడండి ఎంత శిథిలావస్థలో ఉందో. ఈ గోపురం దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే ఒక మండపం ఉంటుందండి, చూద్దాం పదండి. టెంపుల్ దాటుకొని ఒక 400 మీటర్ల దూరం రాగానే 2 వాటర్ కొలను ఉంటాయండి. ఆ వాటర్ కొలను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ వాటర్ కొలను. ఈ వాటర్ కొలను తాగడానికి ఉపయోగిస్తారండి. అసలు మినరల్ వాటర్ కన్నా కానీ తగ్గేదే లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదే అండి 2వ వాటర్ కొలను. ఇక్కడైతే మీరు స్నానాలు చేయొచ్చు. వాటర్ కొలను పక్కనే అతి పెద్ద మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. ఈ కార్యక్రమం చూస్తే ఇంతమందికి అన్నదానం ఎలా చేస్తున్నారనేది నాకైతే ఆశ్చర్యం వేసిందండి. మీ కళ్ళతో చూడండి ఎంత అద్భుతంగా ఉందో, మీరే ఆశ్చర్యపోతారు. ఇక్కడైతే భోజనం మీరు కంపల్సరీగా చేయండి. ఎందుకంటే మీరు ఇది దాటిపోతే మళ్ళీ పెద్ద చెరువు దగ్గరే ఉంటుందండి అన్నదాన కార్యక్రమం. పెద్ద చెరువు చేరుకోవాలి. ఈ మెట్ల మార్గం చూడండి ఎలా ఉందో. మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్ళాలి.
ఇక్కడైతే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని ముందుకి నడక మార్గం సాగిస్తారండి. ఈ మెట్ల మార్గాన్ని నాగలూటి మెట్ల మార్గం అని అంటారండి. మనకి వెంకటాపురం నుండి ఈ వాటర్ కొలను వరకు మాత్రమే రోడ్డు ఫ్లాట్గా ఉంటుందండి. ఇక్కడ నుండి 4 కిలోమీటర్ల వరకు మెట్ల మార్గం ఉంటుందండి మనకి. ఈ పాదయాత్ర కోసం మనం ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే వాటిలో చాలా ముఖ్యమైనది మాత్రం వాటర్ అండి. మీ యొక్క లగేజ్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిదండి. ఫుడ్ విషయానికి వస్తే మీరైతే అరటి పండ్లు కానీ ద్రాక్షాలు కానీ తెచ్చుకోండి. మేమైతే అయ్యే తెచ్చుకున్నాము. మాకైతే చాలా హెల్ప్ఫుల్ అయినాయి. మీరు మార్గ మధ్యలో మాత్రం ఎక్కడ అన్నదానం పెట్టినా, ఎక్కడ వాటర్ ఇచ్చినా, ఎక్కడ మజ్జిగ పోసినా కానీ కంపల్సరీ తీసుకునండి. ఎందుకంటే వెళ్ళే కొద్దీ ఎటువంటి ఫెసిలిటీస్ తక్కువగా ఉంటాయండి. చూడండి, టైము 3:28. మేము కొండ నడి మధ్యలో ఉన్నాము. అందరూ ఎక్కలేకపోతున్నారు. చాలా కష్టంగా భావిస్తున్నారు అందరూ. ఒక్కసారైనా రావాలండి శ్రీశైలం పాదయాత్ర. నాగలూటి మెట్లు అనేవి దాదాపుగా 4 కిలోమీటర్లు ఉంటాయండి. 2 కిలోమీటర్ల వరకు మాత్రం హైట్ ఉంటాయి. 2 కిలోమీటర్లు దాటిన తర్వాత డౌన్ ఉంటుందండి. చూసారు కదండి, ఇది మనం నాగలూటి మెట్ల దారంలో గాలిగోపురం ఉందండి. ఈ గోపురం చూడండి శిథిలావస్థలో ఉంది. ఇది మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారని ఇక్కడ చెప్తున్నారు. ఈ గాలి గోపురం దాటిన తర్వాత మెట్లు అన్నీ డౌన్గా ఉంటాయండి. కొంచెం ఈజీగా ఉంటుంది నడవడానికి. ఈ గాలి గోపురం దగ్గర రాగానే మీకు మొబైల్ సిగ్నల్స్ వస్తాయి. ఎవరైనా ఫోన్ మాట్లాడుకోవాలనుకుంటే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మనం కొంచెం దూరం నడుచుకొని వెళ్తుండగా మార్గ మధ్యలో మళ్ళీ ఇంకొక గాలి గోపురం కనపడుతుంది. ఆ గాలి గోపురం అయితే పూర్తిగా పడిపోయి ఉంది. నాగలూటి మెట్ల మార్గం నుండి పెద్ద చెరువు వరకు చాలా తక్కువ ఫెసిలిటీస్ ఉంటాయండి. నాగలూటి మెట్లు కొండ దిగిన తర్వాత 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఫైనల్గా ఇక్కడ కనపడ్డాయండి మాకు పుచ్చకాయ ముక్కలు. ఒక్కొక్క పుచ్చకాయ ముక్క వచ్చి 10 రూపాయలండి. వీళ్ళైతే చాలా గ్రేట్ అండి. ఇంత దూరం తీసుకొచ్చి అమ్ముతున్నారు మన కోసం. ఇక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ బజ్జీలు తయారు చేస్తున్నారు చూడండి. ఈ బజ్జీలతో పాటుగా పక్కన వాటర్ కూడా అమ్ముతున్నారు. మీకు మార్గ మధ్యలో ఒక నంది విగ్రహం కనపడుతుందండి. దర్శనం చేసుకొని ముందుకెళ్ళండి. చూసారండి, దారి ఎంత రాళ్ళతో నిండిపోయి ఉందండి. అసలు మొత్తం రాలేనండి, మట్టే ఉండదండి. అసలు కొంచెం కాలు అటు ఇటు వేసినా కానీ స్లిప్ అవుతుందండి. చాలా జాగ్రత్తగా నడుచుకుంటామండి. పిల్లలు అయితే ఉరుకుతూ ఉన్నారు. ఈ మార్గ మధ్యలో అయితే మాకైతే ఒక్క జంతువు కూడా కనపడలేదండి. కనీసం ఒక జింక కూడా కనపడలేదండి. అంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అంత సేఫ్టీ ఉంటుందండి. ఈ మార్గ మధ్యలో బోరింగ్ ఉందండి. ఈ బోరింగ్ వాటర్ చాలా బాగుంటాయి. పట్టుకోండి, ఇక్కడ మంచిది. నాగలూటి మెట్లు దాటిన తర్వాత పెద్ద చెరువు వరకు ఎటువంటి మెట్లు ఉండవండి. అంత ఫ్లాట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మార్గ మధ్యలో ఒక చిన్న కాలువలా కనపడుతుందండి. ఇలాంటి కాలువలు 1, 2, 3 తగులుతూ ఉంటాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, చుట్టూ వెదురు బొంగులు ఉన్నాయి కదండి. ఈ వెదురు బొంగుల మధ్య నడక మార్గం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఫైనల్గా మేము పెద్ద చెరువుకి దగ్గరలో ఉన్నామండి. అలుపు వచ్చింది. మేము అట్టి పనులు తెచ్చుకున్నాం. అట్టి పనులు తినడానికి యాత్ర చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం ఎంత కష్టపడి నడిచినా కానీ చివరికి శివుడి దర్శనం అందుకుంటాం కాబట్టి మనకి అంత హ్యాపీనెస్, దాని హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. దానికి టైం వచ్చి 5:30 అవుతుంది. 5:30 మేము దగ్గరగా పెద్ద చెరువుకి దగ్గరలో ఉన్నాం. అంటే మేము స్టే చేసే ప్లేస్ అనమాట అది. మీకు అక్కడ కనబడుతుంది కదండి, ఎదురు బొంగులు చాలా పెద్దగా ఉన్నాయి కదండి. ఈ లోపల లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎదురు బొంగులు అయితే పెద్ద మహావృక్షాల్లాగా ఉంటాయండి. చూద్దాం పదండి. ఎదురు బొంగులు దాటుకొని జస్ట్ కొంచెం ముందుకు రాగానే మనకు ఒక లొకేషన్ ఉంటుందండి. ఈ లొకేషన్ అనేది పెద్ద చెరువుకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయండి. భోజనం అన్నీ ఉంటాయండి. మేమైతే పెద్ద చెరువు చేరుకునే సమయానికి మొత్తం చీకటి పడిపోయిందండి. చూడండి, అందరు లైట్లు వేసుకుని వెళ్తున్నారు. మనం పెద్ద చెరువు చేరుకున్న వెంటనే ఇక్కడ ఒక వైద్య శిబిరం ఉందండి. చాలా పెద్దగా ఉంది. ఈ పెద్ద చెరువు చేరుకున్న తర్వాత చాలామంది ఇక్కడే రెస్ట్ తీసుకుంటారండి. చూస్తున్నారు కదా, అక్కడ అందరూ పనుకొని ఉన్నారు. ఇక్కడ మీకు 100 రూపీస్కి ఒక పట్ట ఇస్తారండి. ఆ పట్ట తీసుకొని ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చండి. మేమైతే ఇక్కడే నైట్ స్టే చేసామండి. ఈ పెద్ద చెరువులు అయితే మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయండి. అంటే లైక్ బాత్రూమ్స్ ఉంటాయి, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. మీరు అన్నదానం చేసుకొని మంచిగా ఉండొచ్చండి. ఇక్కడే ఎవరైనా నడవలేము, ఇంకా ఇక్కడ నుంచి మేము డ్రాప్ అవుతాం అనుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయండి. బాడీకి మాట్లాడుకొని వెళ్ళాలి. డే 1 అయితే కంప్లీట్ అయిందండి. డే 1 కంప్లీట్ అయిన తర్వాత డే 2 అయితే ఎర్లీ మార్నింగ్ 5:30కి లేసామండి. 5:30 లేసి మా పాదయాత్రని మొదలుపెట్టాము. చూశారు కదా, అందరు చీకట్లో లైట్లు వేసుకుని వెళ్తూ ఉన్నారు. డే 2లో మనం పెద్ద చెరువు నుంచి స్టార్ట్ అయినప్పుడు మనకి మార్గ మధ్యలో ఫస్ట్గా వచ్చేది భైరవ కొండ అండి. ఈ కొండ మార్గం ఉంటే మనం వెళ్ళాలి. మనం పెద్ద చెరువు నుంచి ఒక 4 కిలోమీటర్లు నడిచిన తర్వాత మనకైతే ఇక్కడ ఫుడ్ పాయింట్స్ ఉన్నాయండి. మీరైతే ఇక్కడైతే తినండి.
ఇక మనం 2 hours తర్వాత కోరికల దగ్గర ఇది కోరికల కొండ అంట. చూద్దాం పదండి అసలు ఈ కోరికల కొండ ఎందుకు పేరు వచ్చింది, దేని కథ ఏంది. ఇక్కడ మీరు చూసారు కదండి, అందరూ ఇక్కడ మొక్కులు కట్టారు. అసలు మీకు ఏదైనా తీరని కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి కోరుకుంటే నెరవేరుతాయని భక్తులు నమ్మకండి. వాళ్ళ నమ్మకం ఎంత బలమైనదో శివే కూడా అంత బలంగా అనుకొని వాళ్ళ కోరికలు తీరుస్తారండి. ఇప్పుడు చూసారండి, అందరూ ఒక రాయి పెట్టారు. నేను ఒక రాయి మీద పెడదామని చూస్తే ఒక్క రాయి కూడా లేదండి పెడదామంటే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇద్దరు భార్యాభర్తలు వారి యొక్క మొక్కులు తీరాలని చెప్పి ఇక్కడ కోరికల కొండ మీద కోరుకుంటున్నారండి. రాళ్ళు భయంకరంగా ఉన్నాయి, కత్తులు ఉన్నట్టున్నాయి రాళ్ళు. మనం కోరికల కొండ దాటి 1 కిలోమీటర్ నడిచిన తర్వాత మనకి ఇక్కడ టిఫిన్స్ అవైలబిలిటీ ఉంటాయండి. ఇక్కడైతే 3 రకాల టిఫిన్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ఉగ్గాడి బజ్జీ అండి, 50 రూపాయలు అండి. ఒక దోశ వచ్చి 50 రూపాయలు. అదేవిధంగా ప్లేట్ పూరి వచ్చి 50. నా దృష్టిలో ఇల్లు చాలా గ్రేట్ అండి. ఇంత దూరం అన్ని సామాను మోసుకొచ్చి ఇక్కడ మనకి 50 రూపాయలకే టిఫిన్ అందిస్తున్నారండి. చాలా గ్రేట్ అండి. మనమైతే కోరికల కొండ దాటి ఒక 4 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి కత్తుల కొండ వస్తుందండి. ఇది చూస్తున్నారుగా, అయ్యానండి కత్తులు. చూడండి, అన్ని కత్తుల్లాగా ఉన్నాయి కొండలు. ఈ కత్తుల కొండ మీద చాలా జాగ్రత్తగా నడవాలండి. చూసారండి ఎంత కొవ్వుగా ఉన్నాయి. కొంచెం కాలు అటు ఇటు వేసినా కానీ బెరుగుతాయండి కాళ్ళు. మనం కత్తుల కొండ పూర్తిగా దిగిన వెంటనే మనకి సీతమ్మ తల్లి బావి ఉంటుందండి. ఈ బావిని మఠం బావి అని కూడా అంటారండి. వెళ్దాం పదండి, మీకు ఆ మఠం బావి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. చూశారు కదండి మఠం బావి ఎంత అద్భుతంగా ఉందో. చూశారు కదండి ఈ బావి ఎంత అద్భుతంగా ఉందో. పూర్వీకులు ఈ మన ముందు తరాల వారికి కూడా ఉపయోగకరంగా ఉండాలని చెప్పి ఇంత జాగ్రత్తగా నిర్మించారు. ఈ చుట్టూ ఉన్న గిరిజన ప్రాంతాల మొత్తానికి కూడా, ఇక్కడ ఉన్న షాపులు మొత్తానికి కూడా ఇక్కడి నుంచే వాటర్ తీసుకెళ్తారండి. సీతమ్మ తల్లి బావి పక్కనే సీతమ్మ తల్లి వారి విగ్రహం ఉంటుందండి. నమస్కారం చేసుకొని మన పదయాత్రని ముందుకు కొనసాగిద్దాం పదండి. నడిచి అలసిపోయి ఇక్కడ ఫైనల్గా ఇక్కడ కూర్చున్నామండి. జస్ట్ 500 మీటర్లోనే మనకి భీమునికొలను ఉంది. అక్కడికి వెళ్తే మనకి చాలా వరకు పాదయాత్ర కంప్లీట్ అయ్యేటే. అక్కడ చూడండి, అదేనండి భీమునికొలను. అక్కడే మనం ఆ కిందకి వెళ్ళాలండి. పదండి ముందుకు వెళ్దామండి. ఈ మొత్తం పాదయాత్రలోనే మనకి డిఫికల్ట్గా ఉండేది ఈ భీమునికొలను వద్దేనండి. ఈ భీమునికొలను వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా జాగ్రత్తగా కిందకి దిగాలి. పదని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. భీమునికొలను వద్ద చాలా జాగ్రత్తగా దిగాలండి. ఎంత జాగ్రత్తగా దిగితే అంత మంచిదండి. అదేవిధంగా చిన్నపిల్లల వాళ్ళు మరీ జాగ్రత్త అండి. ముసలోళ్ళు చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా దిగాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అందరూ కిందకి దిగుతున్నారు. యాక్చువల్లీ ఇది షార్ట్ కట్ అండి. చాలామంది ఈ మార్గం ప్రిఫర్ చేయరండి, ఎందుకంటే ఈ మార్గం చాలా డిఫికల్ట్గా ఉంటుందండి. యాక్చువల్గా అయితే మీకు స్ట్రైట్గా ఇప్పుడు మనం ఇందాక మీకు చూపించా కదండి, స్ట్రైట్గా ఆ స్ట్రైట్ రోడ్లోనే అందరూ వెళ్తారండి. ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. కొంచెం కాలువలాగా ఉంది, అంత ఇబ్బందిగా లేదు. చూడండి, కొండ మార్గంలో చాలా మార్గాలు ఉన్నాయండి. 1, ఇది 2, ఇది 3. ఈ భీమునికొలనుకి చాలా చరిత్ర ఉందండి. పూర్వం పాండవులు ఈ మార్గం నుండి వెళ్తుండగా ద్రౌపదికి దాహం వేస్తుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా చుక్క నీరు ఉండదు. అప్పుడు భీముడు తన గదతో ఈ కొండని బద్దలు కొడితే ఈ భీమునికొలను ఏర్పడిందని పురాణాలు చెప్తున్నాయండి. చూసారుగా జనాలు ఎలా దిగుతున్నారో చూడండి. ఈ అద్భుతం ఒక్క శ్రీశైలం పాదయాత్రలో ఉంటుంది. నాకు తెలిసి ఇలాంటి ట్రెక్కింగ్ అనేది నాకు తెలిసి హిమాలయాల్లో అలా ఉంటుందేమో. చూస్తున్నా కదండి భీమునికొలను, అదేనండి భీమునికొలను. ఇది మొత్తం భీమునికొలను అండి. అప్పుడు ఆయన కోపంతో గదతో కొడితే ఇది మొత్తం కొలంలాగా ఏర్పడింది. ఇప్పుడు అనేది రైనీ సీజన్ కాదు కాబట్టి వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. చూడండి, ఇంకొక చిన్న కొలను చూపిస్తాను ఎగ్జాంపుల్గా. చూద్దాం పదండి. కనపడుతుంది కదండి, స్నానాలు చేస్తున్నారు. అప్పుడు నీళ్ళు పచ్చగా ఉన్నాయండి. అంత సేఫ్టీ కాదనుకుంటున్నాను స్నానం చేయడానికి. చూడండి, ఇదండి ఫైనల్గా భీమునికొలను. చూడండి, మనకైతే భీమునికొలను వద్ద కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. మీరైతే ఇక్కడ భోంచేసి వెళ్ళవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే మనం కైలాస ద్వారం వెళ్ళాలి. ఈ కైలాస ద్వారం అనేది ఇక్కడ నుంచి భీమునికొలను నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొండ మార్గం అనేది చాలా కష్టంగా ఉంటుందండి. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఎక్కాలి.
ఎండ అయితే భయంకరంగా ఉంది, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నా ఫ్రెండ్కి అయితే కాలనీ అయితే ఇక్కడే కూర్చున్నాడు. సో మనం ఒక 1.5 అవర్ జర్నీ చేస్తే మనం శిఖరం చేరుకుంటాం. మహాశివరాత్రి ఉంది కదా, ఎన్ని డేస్ ముందు నుంచి క్రౌడ్ అనేది ఉంటుంది ఇక్కడ? ఉగాదికి ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? అయితే మనం శిఖరం వద్దకు వచ్చాము. ఆల్మోస్ట్ పాదయాత్ర ఇక్కడితో కంప్లీట్ అయినట్టే. పదండి వెళ్దాం శిఖరం. ఈ శిఖరం వద్ద ఇక్కడ నందేశ్వరుడు శివలింగం ఉంటుందండి. నమస్కారం చేసుకొని ముందుకెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ నందేశ్వరుడు ఉంటారండి. ఈ నందికి మనం మన యొక్క కోరికలను ఆయన చెవిలో చెప్తే ఆయన పరమశివుడికి చెప్తాడని భక్తుల నమ్మకం అండి. నేను కూడా ఆగకుండా వెళ్ళి ఆ స్వామివారికి ఆ యొక్క విన్నపాన్ని వినిపించానండి. చూద్దాం ఏమైద్దో. శిఖరం నుండి శ్రీశైలం అయితే 4 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ నుంచి వెహికల్స్ కూడా ఉంటాయి, మీరు వెహికల్స్ తీసుకుని వెళ్ళవచ్చు. మేమైతే ఆటోలో వెళ్ళిపోయాం. మనం శిఖరం దాటుకొని బయటికి వెళ్ళగానే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయండి. అన్నదానం ఉంటుంది, వైద్య సదుపాయం ఉంటుంది. మనకి శ్రీశైలం వెళ్ళే మార్గంలోనే చాలా టెంపుల్స్ వస్తాయండి. ఆ మార్గం మధ్యలోనే అటకేశ్వరం టెంపుల్ ఉంటే అటకేశ్వరం టెంపుల్కి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నామండి. ఈ అటకేశ్వరం టెంపుల్ వద్ద ఆ గుడి పెద్దలు మాకు ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గురించి చాలా వివరంగా చెప్పారండి. ఈ మార్గం మధ్యలోనే మనకి సాక్షి గణపతి దేవాలయం వస్తుందండి. నమస్కారం చూసుకుందాం పదండి. ఫైనల్గా మనం శ్రీశైలం పాదయాత్ర అనేది కంప్లీట్ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫైనల్గా ఈ పాదయాత్ర పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.